మ్యాగీని ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అవి మరిగిన తర్వాత 2 స్లైసెస్ మ్యాగీ తీసుకొని ఇట్లా కుక్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత ఆ నీళ్ళు వంపేసేసి తర్వాత చల్లటి నీళ్ళలో వేసేస్తే మనకి ఇట్లాగా పొడి పొడిలాడుతూ వచ్చిద్ది. తర్వాత మనం దాంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ కరివేపాకు, గ్రీన్ పీస్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ మనం ఉడికించుకున్న మ్యాగీ. తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 3 గుడ్లని కొట్టుకొని ఇట్లా వేసుకొని స్క్రాంబుల్ ఎగ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కళాయిలో 1 క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని ఇట్లాగా లైట్గా కుక్ అవ్వనివ్వండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఒకసారి ఇట్లా వేగిన తర్వాత సోయా సాస్, గ్రీన్ కెచప్, టమాటా కెచప్, తర్వాత మనకి మ్యాగీలో వచ్చే మసాలా ఉంటుంది కదా అది కూడా 2 ప్యాకెట్స్ వేసేసుకోండి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మ్యాగీ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఇట్లాగ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్ అది కూడా వేసేసి కొంచెం సాల్ట్, కారం వేసేసుకొని ఇట్లాగ మంచిగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా సూపర్గా నూడిల్స్ బదులు మనం ఎప్పుడు తినాలనిపించినా సరే చక్కగా ఇలా తయారు చేసుకొని హ్యాపీగా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన మ్యాగీ రెడీ అయిపోయినట్టే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.